దాదాపు 7 గంటల పాటు విచారణ ఎదుర్కొన్న తర్వాత నందినగర్లో ఉన్నటువంటి నివాసానికి చేరుకున్నారు కేటీఆర్. అక్కడ వారి కుటుంబ సభ్యులు అలాగే పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అందరూ కూడా ఆయనకు స్వాగతం పలుకుతున్నటువంటి దృశ్యాలు మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. మరి కాసేపట్లోనే ఆయన ఒక ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇదొక లొట్టపీసు కేసు మాత్రమే, ఇందులో ఏమీ లేదని అధికారులకు కూడా తెలుసు. 80కి పైగా ప్రశ్నలు అడగడం జరిగింది. అవే ప్రశ్నలు, అడిగిన ప్రశ్నలే మళ్ళీ తిప్పి అవే ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. ఏసీబీ అధికారులకు కూడా తెలుసు ఈ కేసు ఇందుకు చెల్లదు అంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అందుకే అడిగిన ప్రశ్నలనే మళ్ళీ అడిగారంటూ కూడా కేటీఆర్ మాట్లాడుతున్నారు. మరి ఈరోజు నాకు మద్దతుగా మన ఒక పార్టీ కార్యకర్తకు కానీ నాయకుడికి కానీ ఏదైనా కష్టం వస్తే మేమందరం ఉన్నామంటూ ఇక్కడికి విచ్చేసి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఒక ప్రయత్నం చేస్తూ ఉందో నాకు మద్దతుగా సంఘీభావంగా విచ్చేసిన మీ అందరికీ నా శిరస్సు వంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మనము గత 10 సంవత్సరాల్లో గత 10 సంవత్సరాల్లో గత 10 సంవత్సరాల్లో పెద్దలు, మన పార్టీ అధ్యక్షులు, మనందరి ఆరాధ్య దైవం, తెలంగాణ సాధించిన మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో నిబద్ధతతోని పద్ధతిగా ఎక్కడ కూడా ఒక్క పైసా అవినీతికి తావు లేకుండా పనిచేసిన అని చెప్పి ఇప్పుడు వాళ్ళకి చెప్పిన. ఏసీబీ వాళ్ళు అడిగితే 82 ప్రశ్నలు అడిగిండ్రు. కాకపోతే పాడిందే పాటరా అన్నట్టు అడిగిందే మళ్ళీ అడుగుడు తప్ప కొత్త విషయం ఏం లేదు. వాళ్ళకి ఏంటంటే పాపం రేవంత్ రెడ్డి బల్మీటికి ఒక కేసు పెట్టించిండని వాళ్ళకు కూడా అర్థమైంది. వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు వాస్తవం చెప్పాలంటే. ఎందుకంటే కేసుల విషయం లేదు. వీడికెళ్ళి ఫార్ములా ఈ రేస్ అనే ఒక ఈవెంట్ని హైదరాబాద్నే ఉంచాలి, కష్టపడి తెచ్చినాం ఇండియాకు మొదటిసారి భారతదేశానికి, ఇక్కడనే ఉండాలి, ఇక్కడ ఉంటేనే మన రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చుట్ల కానీ భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలకు హైదరాబాద్ను తెలంగాణను ఒక ప్రధానమైన స్థావరంగా ప్రపంచంలో తయారు చేయాలనే ఒక విజన్తో చేసిన పని తప్ప ఇలా పైసలు, అవినీతి అలాంటి గలీజు పనులు రేవంత్ రెడ్డి చేస్తారు తప్ప మేము చేయము, మాకు ఆ కర్మ పట్టలేదు అనే మాట కుండబద్దలు కొట్టినట్టు వాళ్ళకి